నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పదవి విరమణ చేసి 9 ఏళ్లుగా పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న ఒక వృద్ధుడి నిస్సహాయ స్థితిని ఆసరాగా తీసుకొని లంచం డిమాండ్ చేసిన ప్రభుత్వ ఉద్యోగి అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కాడనమాట. కైకలూరు సబ్ ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న హనుమంతరావు అలియాస్ అంజయ్యలు బాధితుడి నుంచి 20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులైతే ఆహ్, అంజయ్యలను పట్టుకున్నారు. సో, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ బాధితుడు గూడా మనకు సైడ్‌లో కనిపిస్తున్నాడు. ఇక కేసు వివరాల్లోకి వెళ్తే కైకలూరు పట్టణానికి చెందిన షేక్ అబ్దుల్ సుబానీ గారు 69 సంవత్సరాల వయసు. ఈయన రెవెన్యూ శాఖలో అటెండర్‌గా పనిచేసి 2016లో పదవీ విరమణ పొందారు. అయితే వివిధ సాంకేతిక కారణాలు మరియు పరిపాలనా కారణాల వల్ల ఆయనకు రావాల్సినటువంటి పెన్షన్, గ్రాట్యుటీ గత 9 ఏళ్లుగా మంజూరే కాలేదు. దీంతో ఆయన తీవ్ర మానసిక మరియు ఆర్థిక ఇబ్బందులను అయితే ఎదుర్కొన్నారు. అనేక ప్రయత్నాల తర్వాత 3 నెలల క్రితం ఏలూరు జిల్లా ట్రెజరీ కార్యాలయం నుంచి సుబానీ గారి పెన్షన్ ఫైల్‌ను ప్రాసెస్ చేయమని కైకలూరు సబ్ ట్రెజరీ కార్యాలయానికి ఆదేశాలు అందాయన్నమాట. సుమారుగా మొత్తం అన్నీ కలిపి రూ. 33,00,000 విలువైనటువంటి పెన్షన్ మరియు గ్రాట్యుటీ బిల్లులను ప్రాసెస్ చేసే బాధ్యతను సీనియర్ అకౌంటెంట్ హనుమంతరావు గారు స్వీకరించారు. ఇక్కడే లంచం కోసం వేధింపులైతే జరిగాయి. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకున్న హనుమంతరావు ఫైల్‌ను త్వరగా క్లియర్ చేయాలంటే మొత్తం బిల్లులో 2% అనగా రూ. 66,000 లంచంగా ఇవ్వాలని సుబానీని డిమాండ్ చేశాడు. కానీ తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని, అంత మొత్తం ఇవ్వలేనని సుబానీ బ్రతిమలాడగా చివరకు 55,000కు ఒప్పందం కుదిరింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో అంగీకరించిన సుబానీ మొదట విడతగా అయితే జూన్ 27వ తేదీన రూ. 10,000 హనుమంతరావుకు చెల్లించారు. ఆ తర్వాత జూలై 2వ తేదీన సుమారు 26,00,000 బిల్లు పాస్ అయ్యి సుబానీ ఖాతాలో జమ అయినది. మిగిలిన రూ. 7,00,000 బిల్లులను హనుమంతరావు ఉద్దేశపూర్వకంగానే నిలిపివేసి మిగతా లంచం డబ్బుల కోసం ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. సో, ఇక్కడ చూడొచ్చు సుబానీ గారిని. ఇక మిగిలిన రూ. 45,000లో వెంటనే 20,000 ఇస్తేనే పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్లును ప్రాసెస్ చేస్తానని, డబ్బులు అకౌంట్‌లో పడిన తర్వాత మిగిలిన 25,000 ఇవ్వాలని హనుమంతరావు మళ్ళీ డిమాండ్ చేశాడు. ఇక ఏసీబీ ఆపరేషన్ ఇక్కడే మొదలైంది. అకౌంటెంట్ వేధింపులు భరించలేని షేక్ అబ్దుల్ సుబానీ ధైర్యం చేసి ఏలూరు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ జరిపిన ఏసీబీ అధికారులు హనుమంతరావును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి పక్కా ప్రణాళిక పన్నారు. అదేంటంటే ప్లాన్ ప్రకారంగా సుబానీ రూ. 20,000 లంచం డబ్బును రసాయన పూసిన నోట్లండి అవి. హనుమంతరావుకి ఇస్తుండగా సాక్షుల సమక్షంలోనే ఏసీబీ బృందం అతన్ని పట్టుకుంది. అతని చేతులకు ఫినాప్థలిన్ పరీక్ష చేయించగా చేతులు గులాబీ రంగులోకి మారాయి. లంచం డబ్బును అతని ప్యాంటు జేబులో నుంచే స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇక తదుపరి చర్యలు ఏసీబీ అధికారులు హనుమంతరావును అదుపులోకి తీసుకుని అవినీతి నిరోధక శాఖ చట్టం కింద కేసు నమోదు చేశారు. అతని కార్యాలయంలో కూడా తనిఖీలు నిర్వహించి ఇతర ఫైళ్లలో ఏమైనా అవకతవకలకు పాల్పడ్డారా అనే కోణంలో కూడా దర్యాప్తులు చేస్తున్నామని తెలిపారు. నిందితుడిని పూర్తి విచారణ అనంతరం విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తానని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు నిర్భయంగా ఏసీబీని సంప్రదించవచ్చని కూడా ఈ సందర్భంగా వారు సూచించారు అన్నమాట. సో, ఎవరైనా ఈ విధంగా బాధితులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమే కాబట్టి చేయి కలుపుదాం, అవినీతి భూతాన్ని తరిమివేద్దామంటూ ఏపీ గవర్నమెంట్ అయితే ఈ విధంగా ఎవరైనా లంచం అడిగినా లేదా అవినీతికి పాల్పడ్డా సరే టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయండి. ఫిర్యాదు చేసిన వారి వివరాలు మాత్రం గోప్యంగానే ఉంచబడతాయి అంటూ టోల్ ఫ్రీ నంబర్‌నైతే ఇవ్వడం జరిగిందనమాట. అవినీతి నిరోధక శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో, లంచం ఇవ్వడము నేరమే, అలాగే తీసుకోవడము నేరమే. 2 చేయకూడదనమాట.
ఈ విధంగా ఈమెయిల్ ఐడీ చూడొచ్చు. మీరేమైనా పర్సనల్‌గా వాళ్ళకి కంప్లెయింట్ చేయాలనుకుంటే ఈ విధంగా ఈమెయిల్ ఐడీ, ఫోను నంబర్ అయితే ఉన్నాయి. సో, అఫీషియల్ వెబ్‌సైట్ acb.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో గూడా మనం లాగిన్ అయ్యి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే సంపాదించవచ్చనమాట. ఇక దీనిపై ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో సుబానీ గారి ఇన్సిడెంట్ ఈ విధంగా సుబానీ గారు ఆహ్, ఈ విధంగా ఇబ్బంది పడ్డారనమాట. దీనికి సంబంధించి కొంతమంది పెన్షనర్స్ అయితే స్పందించారు. సో, పెన్షనర్స్ స్పందన ఎలా ఉందని చూద్దాము. ట్రెజరీ ఒక పెన్షనర్ అయితే ఈ విధంగా అంటున్నారండి. ఇది కేవలం పెన్షనర్ యొక్క అభిప్రాయం మాత్రమే. ట్రెజరీ ఆఫీస్‌లో లంచం లేనిదే పని అవ్వదు అనైతే అంటున్నారు. అలాగే మరొకరు అంటున్నారు, ఎన్ని ఏసీబీలు జరిగినా నో యూజ్ అంటున్నారు. ఇకపోతే మరొకరు నెలల జీతాలు తీసుకొని బాధ్యత మర్చిపోయి అదేదో పెద్ద అధికారులలాగా అహంకారం ఫీల్ అవుతారు. ఇవ్వకపోతేనేమో పనులు జరగవు. లేదా పని జరగాలంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అంటున్నారు. ఇక ఏసీబీ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇన్ఫార్మర్స్ బికాజ్ నో అదర్ గుడ్ వే టు గెట్ కేసెస్ అండ్ దే ఈట్ ఫ్రమ్ దెమ్. అలాగే మరొకరు అంటున్నారు, బట్ నోథింగ్ దే హెల్ప్ ఇన్ఫార్మర్స్ ఇన్‌స్టాంట్‌లీ 100% విత్ డిడక్షన్ టు క్లియర్ ఆల్ హిస్ బిల్స్ అండ్ ఈవెన్ ఇన్ ఫ్యూచర్ టు దే హెల్ప్ ట్రూ అంటున్నారు. సో, ఈ విధంగా లంచం లేనిదే పని లేదు, జరగదంటున్నారు. ఇక రెవెన్యూలో ట్రెజరీ రిజిస్టర్ ఆఫీస్‌లో చాలామంది అధికారులు రెవెన్యూ, ట్రెజరీ రిజిస్టర్ ఆఫీస్‌లలో ఈ అవినీతిని ఆపలేకపోతున్నారు. ఇది అందరికీ తెలియనిదేమీ కాదు అని మరొకరు చెప్తున్నారు. ఇక ట్రెజరీలో చాలా ఇలాంటివన్నీ చాలా చిన్న విషయాలు. ఇలాంటి వారికి 7-8 ఇంక్రిమెంట్లు కట్ చేయాలి అని మరొకరు అంటున్నారు. వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. మరొకరు ఇది కొత్త వార్త ఏమీ కాదు. చాలామంది పెన్షనర్స్ అనుభవించిందే. ఇలాంటివి మాకు తెలుసు అంటున్నారు. సో, ఈ విధంగా ఎవరైనా బాధితులు ఉన్నట్లయితే ఫిర్యాదు చేయాలనుకున్నా మీరు అవినీతి నిరోధక శాఖ వెబ్‌సైట్‌లోకెళ్ళి అక్కడ మన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే అన్నీ అవైలబుల్ అయితే ఉన్నాయండి. టెలిఫోన్ నంబర్స్ కూడా ఏసీబీ ఆఫీసర్ వాళ్ళవి. డైరెక్టర్, జనరల్ డైరెక్టర్ అలాగే అడిషనల్ డైరెక్టర్ ఈ విధంగా వీరి యొక్క ల్యాండ్‌లైన్ నంబర్స్ అలాగే మీరు ఏమైనా ఫైల్ చేయాలనుకుంటే కంప్లెయింట్ ఫైల్ పంపియాలనుకుంటే ఈ ఈమెయిల్‌కి పంపించవచ్చు. అలాగే రీజియనల్ వైస్ అంటే మీ రేంజ్ వైజు ఎవరైతే ఆఫీసర్లు ఉంటారో వారి నంబర్‌లయితే ఈడ స్క్రీన్ పైన చూడొచ్చు. అనంతపురం రేంజ్‌కి సంబంధించి ఇక్కడ, అలాగే కర్నూలు, కడప, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, విజయవాడ, ఏలూరు, అలాగే రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరము, శ్రీకాకుళం రేంజ్‌కి సంబంధించి వీరి యొక్క ల్యాండ్‌లైన్, మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీస్ అన్నీ గూడా ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు ఫ్రెండ్స్.